నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చేకి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఉన్న అంటే తెలుగు సినీ ప్రముఖులు అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా నేను పెద్ద నిర్మాతలు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు కలుస్తున్నారు. సో ఇందులో భాగంగా ముఖ్యంగా అల్లు అరవింద్ గారు క్షమాపణలు చెప్పారని కొన్ని వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి. సో దీన్ని ఎలా భావిస్తారు? చెప్పరు, ఆయన చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? వాళ్ళ అబ్బాయి ఇష్టం, వాళ్ళ అబ్బాయిది, ఆయన ఇష్టం ఆయనది. క్షమాపణ ఎందుకు చెప్పాలి? కుటుంబంలో ఆ క్షమాపణలు అనేది కరెక్ట్ కాదు. అది ఆ మాట కూడా కరెక్ట్ కాదు, ప్రొసీజర్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక నిర్మాతగా అగ్ర నిర్మాత పెద్ద అయినా అందరూ కలిపి అభినందనలు తెలపడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ సంబంధం లేదు. ఫిలిం ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో విధి విధానాలు లెక్క చూసి ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఇండస్ట్రీ అందరూ పెద్దలు, సినిమా పెద్దలు, మొత్తం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిపి మా బాధల్ని కష్టాలు ఒక మెమోరాండం రూపంలో చెప్తూ ఆయనకి మేము అభినందనలు తెలుపుతూ తర్వాత సెకండ్ పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ థర్డ్ లోకేష్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ ఫోటోగ్రాఫర్ కందులు దుర్గేష్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి అభినందనలు తెలుపుతూ మా బాధని మా కష్టాన్ని మెమోరాండాన్ని ఇస్తూ సినిమా ఇండస్ట్రీ జరిపి మేము 5 సంవత్సరాలు పడ్డ కష్టాలని బాధల్ని ఈ ఆయన మెమోరాండం రూపంలో ఇస్తూ దాన్ని మొత్తం టోటల్గా ఇండస్ట్రీని స్వాగతించడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక సినీ కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టి ఆ కార్యక్రమంలో విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఆ కార్యక్రమంలో వాళ్ళని సన్మానం చేయడానికి ఆ కార్యక్రమం పెడితే బాగుంటుందేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఛాంబర్కి మీటింగ్ పెట్టేటప్పుడు అందరం చెప్తాం. దాన్ని ఏ విధంగా చేస్తారనేది అప్పుడు ఛాంబర్కి వెళ్తాం. ఈజ్ అ ప్రోటోకాల్. ఇవాళ వెళ్ళిన వాళ్ళు దత్తు గారికి ఏంటంటే సినిమా రిలీజ్ ఉంది, ఆయన కలికి రిలీజ్ ఉంది. వాళ్ళకి తక్కువ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలే. అల్లు అరవింద్ గారు ఆయన బావగారు, ఇంకా తక్కువ వాళ్ళంతా ఆయన నిర్మాతలు, బయట ఎవరు లేరు. భోగవల్ ప్రసాద్ గారు నిర్మాత, మైత్రి నవీన్ గారు నిర్మాత, మీకు ఆల్రెడీ దిల్ రాజు గారు ఆయన నిర్మాత, సురేష్ బాబు గారు ఒక్కలే ఎక్స్ట్రా వెళ్ళారు, ఒకటే వెళ్ళారు ఎక్స్ట్రా. ఆయన భయం ఆయనది, ఆయన కష్టం చెప్పుకోవడానికి ఆయనకి వెళ్ళాడు. నా స్టూడియో ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే తెచ్చుకున్నాడు కదా, అది ఆ బాధల నుంచి ఆయన ఇల్లు ఉంటాడు. అంటే ఇక్కడ ఎవరు క్షమాపణ చెప్పడాలు అవి ఉండకూడదు అంతే. సినీ ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు అయితే ఆ తెలుగు పరిశ్రమకి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి అంటారా? ఎప్పుడూ మంచి రోజులే ఉన్నాయి. చిన్న చిన్న దిష్టి తగులుతూ ఉంటుంది కదా, ఆ దిష్టిలో చిన్న ఇది ఇంత తప్ప ఇంకోటి ఏమీ లేదు. మంచి రోజులే, ఎప్పుడు మంచి రోజులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి, అన్ని ఆలోచించిన వ్యక్తి. లోకేష్ గారు అన్ని ఆలోచించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన వ్యక్తి. మేము ఏమంటున్నామంటే ఇలాగా ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరికి చెప్పకుండా ఇండస్ట్రీ నుంచి బయట రూమర్స్ వస్తున్నప్పుడు అదేమవుద్దంటే మళ్ళా పాత పద్ధతేనా, గత మాదిరిగానే అని వెళ్తుంది. మాకు పెద్ద దిక్కు చిరంజీవి గారు, దాసనారాయణ గారి తర్వాత చిరంజీవి గారు పెద్ద దిక్కు. ఛాంబరు కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ ఛాంబర్ నుంచి చిరంజీవి గారిని చర్చించి అందరం కలిపి, పెద్దలు అందరూ కలిపి మా బాధలు మాకున్నాయి. మా చిన్న సినిమా నిర్మాతలకి మాకు ఇది మల్టీప్లెక్స్లకి 20% ఆక్యుపేషన్ కావాలి. స్మాల్ బడ్జెట్ నిర్మాతలు 100 రూపాయల టికెట్ ఉండాలి. అది మాకు 2.5 షో ఉండాలి. అలాగే పెద్ద సినిమా వాళ్ళకి రేట్లు పెరగాల, మిడిల్ రేంజ్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉండాలి. ఇవన్నీ ఎవరి ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. ఈజ్ అ బిగ్ ప్రొడ్యూసర్స్ ఒక్కలే రన్ చేయలేరు ఇండస్ట్రీని, స్మాల్ ప్రొడ్యూసర్స్ ఒక్కలే రన్ చేయలేరు ఇండస్ట్రీని, మిడిల్ ప్రొడ్యూసర్స్ ఒక్కలే రన్ చేయలేరు. అందరం కలిస్తేనే ఇండస్ట్రీ. ఇప్పుడు 6 నెలల నుంచి అలా ఒక్కొక్క హీరో 3-5 సంవత్సరాల సినిమాలు లేవు. అల్లు అర్జున్ గారి సినిమా ఎన్ని సంవత్సరాలు అయింది? రామ్ చరణ్ గారిది ఎన్ని సంవత్సరాలు అయింది? చిరంజీవి గారిది ఎన్ని సంవత్సరాలు అయింది? అఖిల్ గారిది ఎన్ని సంవత్సరాలు అయింది? నాగ చైతన్య గారిది. ఇవన్నీ ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్క హీరో 3-5 సంవత్సరాలు 2-5 సంవత్సరాలు పడుతుంది. ప్రభాస్ గారిది ఒకటే ఈ సంవత్సరం 2 సినిమాలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ 1 సినిమా వచ్చింది, 3 సినిమాలు వచ్చాయి. అంటే మనం ఏమన్నా పెద్ద సినిమా కార్మికులు బతుకుతారు, చిన్న సినిమా వల్ల సర్వర్ అవుతుంది గవర్నమెంట్, అంటే ఇండస్ట్రీకి సర్వర్ అవుతుంది. ఎందుకంటే కార్మికులు బతకడానికి అవకాశాలు దొరుకుతాయి, మనకి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎగ్జిబిటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఈ పెద్ద సినిమాలప్పుడు లాభాలు వస్తాయి. ఇప్పుడు కల్కి ఉంది, కల్కి క్యాంటీన్లు బాగుంటారు, థియేటర్లు బాగుంటారు, ఎగ్జిబిటర్లు బాగుంటారు, అలాగే సైకిల్ స్టాండ్ బాగుంటుంది, అందరూ బాగుంటారు.
ఇక్కడ 30 ఇప్పుడు వచ్చిన నెల రోజుల తర్వాత మళ్ళీ రన్ అవడానికి చిన్న సినిమా కావాలి. కనుక అందరం కలిపి వెళ్ళాలి అనేది ఇండస్ట్రీ త్రూ వెళ్ళాలనేది మా ఉద్దేశం తప్ప మేము దత్తు గారిని కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ అనలే. మా గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఇప్పుడు మారకూడదని ఒకటి. రెండో ఫిలిం నగర్లో ఏదైతే ఫిలిం నగర్ క్లబ్ కల్చరల్ క్లబ్ ఉందో ఈ క్లబ్ పేరు చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు గారిని తప్పుదో పట్టించి ఈ కెఎస్ రామారావు గారు మరి కొంతమంది గంటా శ్రీనివాసరావు గారు మధ్యన పెట్టి అక్కడ తొట్లకొండలో తప్పుడు సమాచారంతో ల్యాండ్ పొందారు. అసలు ఇక్కడ తెలంగాణ ఫిలిం నగర్ క్లబ్కి అక్కడికి సంబంధం లేదు. నోవే కన్షన్ ఒక 38 crores కలెక్ట్ చేశారు. అప్పుడు కలెక్ట్ చేశారు డబ్బు. ఆ డబ్బు అంతా ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు మళ్ళా వచ్చి మళ్ళా అదే దాంట్లో మళ్ళీ అదే పందాలో వెళ్తే ఇది చూస్తున్న వాళ్ళకి ఏటవుతుందంటే బయట గవర్నమెంట్కి ఏదో చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని ఒక ఆశ ఉంది. అలాగే లోకేష్ గారి మీద ఒక ఆశ ఉంది. భావి తరాలకి రేపు లోకేష్ గారే బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడు ఎవరు అంటే ఈజ్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఇస్ లైఫ్. పవన్ కళ్యాణ్ లేకపోతే పార్టీ గెలిచేది ఉండదు కదా. పార్టీ కోసం మాట్లాడుతున్నా. ఇది టీడీపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసత్వం నారా లోకేష్ గారిది. ఆయన భవిష్యత్తు. నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటం కూటమి కోసం మాట్లాడలే. అది భవిష్యత్తులో మన పార్టీని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలా, ప్రజల మన్నన పొందాలా, ప్రజలతో మనం మమేకమై ఉండాలా. ఆ ప్రజలు మనకి ఈ కార్పొరేట్ కంపెనీకి దారాదత్వం చేసాం కాకుండా పేద ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామన్నట్టు ఉండాలా. రేపు ఇన్ ఫ్యూచర్ ఈజ్ నారా లోకేష్ గారిది. కాబట్టి ఆ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఒక ఈ కూటమి చిన్న తప్పుడు అడుగు వేసినా కూడా రేపు ఫ్యూచర్ దెబ్బతింటుంది. తక్కువ అంచనా వేయొద్దు మన జగన్మోహన్ రెడ్డి గారు 10 సీట్లు అయినా సరే బుస్సుమని వస్తాడు. మళ్ళీ ఓదార్పు యాత్ర అంటాడు. డబ్బు ఉంది, దాచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఓదార్పు యాత్ర అంటాడు, ఇంకోటి అంటాడు. మళ్ళా కనిపెడుతూ ఉంటారు. ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం గతంలో చేసిన తప్పులు జరగకూడదు. గతంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకోక తప్పదు. అలాంటివి మళ్ళా జరగకూడదు అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు లేనిదే ఈ కూటమి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బీజేపీ అన్ని కలిపితే ఎన్డీఏ కూటమి వచ్చింది. దాంట్లో నో డౌట్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదు అని ఎవరు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది. టీడీపీ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు వారసత్వం ఎవరు అంటే నారా లోకేష్ గారు చెప్తాం. మేము టీడీపీ తరపున ఉన్న వాళ్ళం కాబట్టి, మేము నారా లోకేష్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళం కాబట్టి మేము ఈ 2024 కోసం చూడట్లా. 2029 సీఎం నారా లోకేష్ గారి కోసం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏమవుతారు అది సార్ తర్వాత విషయం. పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేసినట్టు కదా. తప్పు. మీరు 2024 నుంచి 2029 దాకా ఇది జరుగుతుంది. 2029 వారసత్వం ఎవరు అంటే మేము జాతీయ అధ్యక్షుడు పగ్గాలు కానీ ఇంకోటి కానీ నారా లోకేష్ గారు రేపు నారా లోకేష్ గారి పగ్గాలు ఉండాలి అంటే ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రజలకు మంచి జరగాల, ఎక్కడ ఇబ్బంది రాకూడదు. ఇలాంటి కెఎస్ రామారావు లాంటి వాళ్ళు, ఇలాంటి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ ఆయన తప్పుదో పట్టించకూడదు. విశాఖపట్నంలో ఎక్కడా కూడా ఒక భూమి అన్యాక్రాంతం కాకూడదు. ఎంవివి చేసిన మోసాలను మనం బయట పెట్టాలి తప్ప ఇలాంటివన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలి తప్ప ఇలాంటి తొట్లగొండ అంటే ఒక బుద్ధుడి స్థలాన్ని తీసుకొచ్చి ఇవ్వడాలు ఇవన్నీ చేయకూడదు. కనుక దాని మీద నేను రాత్రి రియాక్ట్ అయిన వెంటనే ఇమీడియట్లీ చెప్పాను. వాళ్ళందరూ కలటానికి వెళ్తున్నారు, అభినందనలు తెలపడానికి వెళ్తారు. మంచి పరిణామం. అరవింద్ గారు ఉండాలనుకున్నాం, అరవింద్ గారు ఉన్నారు. సురేష్ బాబు గారు ఉండాలనుకున్నాం, సురేష్ బాబు గారు ఉన్నారు. చాలా మంది అరవింద్ గారు వెళ్ళరు అని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అయిన మోడల్ కలవరు వాళ్ళిద్దరు అంటే ఆ పార్టీల మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి కలవరు అని కొన్ని బాగా వైరల్ అయిన వార్తలు. సో దానికి ఏం చెప్తారు? మాది సినిమా కులం, మా కులాలతో అది సినిమా కులం. మేమందరం ఒకటే. సినిమా వాళ్ళకి వస్తేప్పుడు మేమందరం ఒకటే. మేము అక్కడ పార్టీలకు అతీతంగా మాకు ఎప్పుడు ఎవరు వచ్చినా అక్కడ మా బాధలు కష్టాలు చెప్పుకోవడానికి మేము వెళ్తాం. అభినందనలు తెలపడానికి ఆ ఇటు బస్సులు అందరూ కలిసి వెళ్తారు. మొన్నటిదాకా సురేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? మా సినిమా ఇండస్ట్రీ మేము సపోర్ట్ చేయాల్సిన జైల్లో ఉన్నప్పుడు చాలా హార్ట్స్గా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగెళ్ళాడు అయినా? మరి ఆ అబ్బాయి రానా గారు కాదు, మన పవన్ కళ్యాణ్, మన అల్లు అర్జున్ గారు మరి వైసీపీకి సపోర్ట్ చేశారు. అది వ్యక్తిగతంగా. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు
పార్టీ కాదు, ఇండస్ట్రీ కావాలి. సినీ ఇండస్ట్రీ నిలబడాలి, సినీ ఇండస్ట్రీ బాగుపడాలి. కనుక దాని మీద అరవింద్ గారు అందరూ వెళ్ళాల్సిందే. ఆయన పెద్ద నిర్మాత, ఆయన సీనియర్ నిర్మాత. మా గాడ్ ఫాదర్, మా ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ అని చిరంజీవి గారు, నో డౌట్. అవునన్నా కాదన్నా చిరంజీవి గారే. ఆయన ఆధ్వర్యంలో వెళ్ళాల్సిందే, వెళ్తాం కంపల్సరీ. ఆయన లాస్ట్ టైం 5 సంవత్సరాల క్రితం కూడా ఆయన వెళ్ళాడు. ఆయన ఎంతో అవమానం పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. కాబట్టి ఆయన వెళ్ళాల్సిందే, ఆయనతో వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ కూడా ఆలోచించి చర్చించకూడదు, అభినందనలు తెలిపి పంపించాలి. చర్చించాలంటే యాజ్ అ ప్రోటోకాల్ అండ్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ త్రూ రావాలి. ఛాంబరు కౌన్సిల్ గిల్ట్ కాదు. గిల్ట్ అనేది 10 మంది పెట్టుకున్నది, వందలాది మంది వేలాది మంది ఉన్నది ఛాంబరు. ఎప్పుడో 1950లో ఉన్నది ఛాంబరు, ఎప్పుడో 1985లో ఉన్నది కౌన్సిల్. కనుక ఆ సంస్థల నుంచి రావాలి తప్ప గిల్ట్ అనేది ఒక 10 మంది దోచుకోవడానికి ఇలా చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకోవడానికి పనికి వస్తే వాళ్ళకి ఎవరికైనా పేదవాడికి ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటే నాకు వద్దంటారు. కానీ ఇలా చార్టర్డ్ ఫ్లైట్ మాత్రం ఆ గిల్ట్లో డబ్బులు చేస్తారు. ఈరోజు యాడ్స్ అన్నీ అలవే. ఆ డబ్బుని ఇలా ఉపయోగిస్తారు ఎలక్షన్స్కి. దీనికి పేదవాడు నిజంగా హాస్పిటల్లో ఉన్నాడంటే ఒక 2 లక్షలు ఇవ్వరు. పేదవాడు కష్టం పడుతున్నాడంటే 50,000 ఇవ్వరు. ఈ నిర్మాతల మండలే ఇస్తుంది. ఈ నిర్మాత మండలి ఈరోజు డబ్బులు ఇస్తుంది. ఇది దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు పెద్దవాళ్ళు పెట్టేసిన ట్రస్ట్ ఇది. కనుక మేము ఏమంటున్నాం అంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ చర్చించకూడదు. ఆఫ్టర్ అందరూ కలిపి వచ్చేటట్టు ఉండాలి తప్ప ఇది కొంతమందితో చర్చిస్తే మా పరిస్థితి ఏంటి, మా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? వాళ్ళ స్వార్థం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని చెప్పేసి మేము అందరూ నిర్మాత ఒక రకంగా ఏం చెప్తారు, మేము పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు అంటారు. ఒక రకంగా ఏమంటారు, మేము సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చామంటారు. అక్కడికి వెళ్ళి ఒక మాట ఆడతారు, ఇక్కడికి వెళ్ళి బయటకు వచ్చి ఒక మాట ఆడతారు. అది కాదు. యాజ్ పర్ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి ఆయన డిస్కస్ చేయడు. నో డిస్కషన్, ఓకే ఏదున్నా ఛాంబర్ త్రూ వెళ్దాం, ఛాంబర్ త్రూ మాట్లాడదాం. అన్నీ తెలిసి ఆయనకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ డైరెక్ట్లీ చిరంజీవి గారు